భారత చరిత్రలో ఒక కాలాన్ని స్వర్ణయుగం అని పిలుస్తున్నారంటే దాని వెనక ఖచ్చితంగా బలమైన కారణాలుండే ఉంటాయి. మరి ఆ కారణాలేంటి? ఆ ఘనతను సాధించిన గుప్త సామ్రాజ్యం కథేంటో ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. సరే, మనం ఈ విశ్లేషణలో గుప్త సామ్రాజ్య ప్రస్థానాన్ని ఒకసారి చూసేద్దాం. ఒక చిన్న రాజ్యంగా ఎలా మొదలైంది, తర్వాత శిఖరస్థాయికి ఎలా చేరింది, వాళ్ళ పరిపాలన ఎలా సాగింది, మరి చివరికి ఎలా పతనమైందో ఇలా దశలవారీగా పరిశీలిద్దాం. సరే, ఇక కథలోకి వెళ్దాం. అప్పటి పరిస్థితి ఏంటంటే, కుషాణుల పతనం తర్వాత ఉత్తర భారతదేశం మొత్తం రాజకీయంగా ఒక రకమైన గందరగోళంలో ఉంది. అంతా చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయిన సమయమది. సరిగ్గా అప్పుడే గుప్తుల కథ మొదలైంది. గుప్తులు అంత విజయవంతమవ్వడానికి ఒక ముఖ్య కారణం వాళ్ళెంచుకున్న ప్రాంతం. ఆలోచించండి, తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్ ఎంత సారవంతమైన భూమి! దానికి తోడు ఇనుప ఖనిజం లాంటి సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. అవే వాళ్లకి ఒక బలమైన పునాది వేశాయి. అంటే వాళ్ల సైనిక విస్తరణకు కావలసిన ఇంధనమంతా అక్కడ్నుంచే వచ్చిందన్నమాట. శ్రీగుప్తుడు ఈ రాజవంశాన్ని మొదలుపెట్టినా మొదటి చంద్రగుప్తుడిని దీనికి నిజమైన రూపశిల్పి అని చెప్పాలి. క్రీస్తు శకం 319లో అధికారికంగా గుప్తశకాన్ని ప్రారంభించి చరిత్రలో నిలిచిపోయింది ఆయనే. మొదటి చంద్రగుప్తుడు తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి మహారాజాదిరాజా అనే గంభీరమైన బిరుదును స్వీకరించాడు. కాని అసలైన మాస్టర్ స్ట్రోక్ ఏంటంటే, అప్పటికే ఎంతో పలుకుబడి ఉన్న లిచ్ఛవీ వంశ యువరాణి కుమారదేవిని పెళ్లి చేసుకోవడం. ఈ ఒక్క పెళ్లితో తన చిన్న రాజ్యానికి రాజకీయంగా గొప్ప బలాన్ని, గౌరవాన్ని సంపాదించుకున్నాడు. ఇక్కడ్నించి సామ్రాజ్యం చాలా వేగంగా విస్తరించింది. దీనికి ప్రధాన కారణం చంద్రగుప్తుని కొడుకైన సముద్రగుప్తుడు. అతని సైనిక పరాక్రమం, వ్యూహాలు గుప్త సామ్రాజ్య సరిహద్దులనే మార్చేశాయి. ఇంతకీ సముద్రగుప్తుడి విజయాల గురించి మనకి ఇంత వివరంగా ఎలా తెలిసింది అనుకుంటున్నారా? అంతా అలహాబాద్ స్తంభశాసనం వల్లే. అతని ఆస్థాన కవి హరిసేనుడు చెక్కించిన ఈ శాసనం అతను ఎలాంటి సైనిక వ్యూహాలు ఉపయోగించాడో కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఇక్కడే సముద్రగుప్తుడి తెలివితేటలు చూడాలి. ఆయనది చాలా ప్రాక్టికల్ పద్ధతి. ఉత్తర భారతంలో దగ్గరగా ఉన్న రాజ్యాలను ఓడించి నేరుగా సామ్రాజ్యంలో కలిపేసుకున్నాడు. కాని దక్షిణ భారతదేశం విషయంలో చాలా దూరం కదా, అక్కడ నేరుగా పాలించడం కష్టమని గ్రహించాడు. అందుకే అక్కడి రాజులను ఓడించినా వాళ్ల రాజ్యాన్ని వాళ్లకే తిరిగిచ్చేసి మీరు మాకు సామంతులుగా ఉండి కప్పం కడితే చాలు అన్నాడు. చూశారా ఎంత తెలివైన వ్యూహమో! సముద్రగుప్తుడు కేవలం యుద్ధవీరుడే కాదు, ఆయనలో ఒక గొప్ప కళాకారుడు కూడా ఉన్నాడు. కవిగా, సంగీతకారుడుగా పేరు పొందాడు. ఎంతగా అంటే కొన్ని నాణేలపై వీణా వాయిస్తున్నట్లుగా తనను తాను చిత్రీకరించుకున్నాడు. ఇది ఆయన బహుముఖ ప్రజ్ఞకు ఒక చక్కటి నిదర్శనం. సముద్రగుప్తుడు తర్వాత ఆయన కొడుకు, మనందరికీ విక్రమాదిత్యుడిగా తెలిసిన రెండవ చంద్రగుప్తుడి పాలనలో గుప్త సామ్రాజ్యం తన శిఖరాగ్రానికి చేరుకుంది. అసలైన స్వర్ణయుగం మొదలైంది. తండ్రిలాగే రెండవ చంద్రగుప్తుడు కూడా తెలివైన పొత్తులు, నిర్ణయాత్మకమైన సైనిక విజయాలతో సామ్రాజ్యాన్ని మరింత పటిష్టం చేశాడు. ముఖ్యంగా పశ్చిమ భారతదేశంలోని శకరాజులను ఓడించి గుప్త సామ్రాజ్యానికి అపూర్వమైన శాంతిని, స్థిరత్వాన్ని అందించాడు. ఈ శాంతి, శ్రేయస్సు కారణంగానే కళలు, సాహిత్యం అద్భుతంగా వికసించాయి. రెండవ చంద్రగుప్తుని ఆస్థానం నవరత్నాలు అనే 9 మంది పండితులతో కళకళలాడేది. వారిలో ఒకరే మహాకవి కాళిదాసు. అందుకే ఈ కాలాన్ని స్వర్ణయుగం అని పిలుస్తారు. ఇంతకీ ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని వాళ్లు అసలు ఎలా పరిపాలించారు? గుప్తుల పరిపాలనా వ్యవస్థ ఎలా ఉండేదో ఒకసారి విశ్లేషిద్దాం. మౌర్యులలాగా పూర్తి కేంద్రీకృత పాలన కాకుండా గుప్తుల వ్యవస్థ కాస్త వికేంద్రీకరించబడింది. అంటే కేంద్రంలో చక్రవర్తి ఉన్నా ఆయన కింద స్థానిక రాజులు, సామంతులు తమ ప్రాంతాలను చాలా వరకు స్వతంత్రంగానే పరిపాలించేవారు. ఒక స్పష్టమైన పరిపాలనా క్రమముండేది. కేంద్ర పరిపాలనలో కుమారమాత్యులు అనే ఉన్నత వర్గం అధికారులు కీలక పాత్ర పోషించేవారు. అయితే ఇక్కడొక చిన్న సమస్య ఉంది. ఈ పదవులు చాలాసార్లు వంశపారంపర్యంగా వచ్చేవి. దీనివల్ల కొన్నిసార్లు రాజు ప్రత్యక్ష నియంత్రణ బలహీనపడే ప్రమాదముండేది. మరి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నడపడానికి ఆదాయం ఎక్కడ్నుంచొచ్చేది? ప్రధానంగా భూమి పన్నుల నుంచే. అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం గమనించాలి. ప్రభుత్వం ప్రజలచేత విష్టి లేదా వెట్టి చాకిరి చేయించుకునే అధికారం కలిగి ఉండేది. ఇది వాళ్ళ పరిపాలనలో ఒక కీలకమైన
కొంత వివాదాస్పదమైన అంశం కూడా. ప్రతి గొప్ప సామ్రాజ్యానికి ఒక ముగింపుంటుంది. గుప్తులు కూడా దీనికి మినహాయింపు కాదు. వాళ్ల పతనానికి కూడా కొన్ని బలమైన కారణాలున్నాయి. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే, ఒకవైపు హూణులలాంటి బాహ్యశత్రువుల దాడులు, మరోవైపు ఆర్థిక వ్యవస్థ బలహీనపడటం, ఇంకోవైపు అంతర్గతంగా సామంతులు బలపడటం, ఈ మూడు కారణాలు కలిసి గుప్త సామ్రాజ్య విచ్ఛిన్నానికి దారితీశాయి. కేంద్ర అధికారం ఎప్పుడైతే బలహీనపడిందో అప్పటివరకు సామంతులుగా ఉన్నవారే స్వతంత్ర రాజులుగా ప్రకటించుకున్నారు. దీంతో గుప్త సామ్రాజ్యం స్థానంలో అనేక చిన్న చిన్న రాజ్యాలు పుట్టుకొచ్చాయి. భారతదేశ రాజకీయ పటం మరోసారి పూర్తిగా మారిపోయింది. దీంతో మనకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న మిగులుతుంది. గుప్తుల రాజకీయ సామ్రాజ్యం అంతమయ్యుండొచ్చు, కాని వాళ్లు సృష్టించిన స్వర్ణయుగం నిజంగా ముగిసిందా? విజ్ఞానశాస్త్రం, కళ, సాహిత్యంలో వాళ్లు వేసిన ముద్ర శతాబ్దాలపాటు భారతదేశాన్ని ప్రభావితం చేస్తూనే ఉంది కదా.